దృష్టికి వచ్చింది. వీటన్నిటి మీద లోతుగా పరిశీలించి ఒక శ్వేతపత్రం డిపార్ట్మెంట్ల వారీగా శ్వేతపత్రం విడుదల చేస్తాం. దాని తర్వాత శ్వేతపత్రం ఆధారంగా జరిగిన తప్పుల పరంగా ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. నేను చెప్తున్నాను అదే, నాడు నేడు కార్యక్రమం జరిగింది, కానీ నాడు నేడుకు నిధులు ఎక్కడి నుంచి వచ్చాయనే విషయాన్ని నేను ప్రశ్నిస్తున్నా. ఇంకొక పథకం నుంచి దారి మళ్లించారు, కొత్తగా మీరు సృష్టించి వీటి మీద ఖర్చు పెట్టలేదు. అది నేను చెప్తున్న విషయం. కేంద్ర ప్రభుత్వం నిధులతో వచ్చిన ఇవి కొనసాగి ఇచ్చిన డబ్బుల్ని దారి మళ్లించారు. కానీ నాడు నేడా ఏం పేరు పెట్టుకుంటాం దాన్ని అనేది పక్కన పెడితే, రండి సార్, వాటిని పక్కన పెడితే పూర్తిగా ఈ శాఖని ప్రక్షాళన చేస్తాం. నేను చెప్తున్నాను, గ్రామీణ ప్రాంతాల నుంచి పై స్థాయి దాకా మౌలిక సదుపాయాల కల్పన మీద దృష్టి పెడతామంటున్నాం. మెడికల్ ఎక్విప్మెంట్, ఇప్పుడు నేను ప్రాతినిధ్యం వహిస్తున్న ధర్మవరం నియోజకవర్గంలో తాడిమద్రి అనే ఒక 30 పడకల ఆసుపత్రి ఉంది, ఎక్స్రే మిషన్ లేదు. ఇంకా ఏంటి నాడు నేడు? రంగులు వేయడం నాడు నేడు కాదు కదా. మెడికల్ కాలేజీల విషయంలో నేషనల్ మెడికల్ కౌన్సిల్ గైడ్లైన్స్ పాటించారు. ఇప్పుడు ఏదైతే ఎక్కడైతే కేటాయించారో మెడికల్ కాలేజీలో ప్లేస్ను మారుస్తారో సార్, రండి సార్, ప్లీజ్. ఖచ్చితంగా ఇప్పుడు వాటినన్నింటినీ ఇప్పటికిప్పుడు ఏం చెప్పలేము. ప్రతి దాని మీద లోతుగా పరిశీలించాలని చెప్తున్నాను నేను. అన్నీ ప్రాథమిక దశలో ఉన్నాయి. పూర్తిగా ఒకసారి మాట్లాడిన తర్వాత ముఖ్యమంత్రి, అభివృద్ధి ఎక్కడ ఆగదు, అభివృద్ధికి ఎక్కడ ఆటంకం కలగదు. ప్రభుత్వం మారింది, ప్రజలు వాళ్ళే, అభివృద్ధికి ఆటంకం కలగదు. సాక్షాత్ మనం చూసాం, మన స్కూల్ కిట్స్ ఇవ్వబోతుంటే జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉంటే గౌరవ ముఖ్యమంత్రి గారు వాటిని ఇవ్వమన్నారు. ఇక్కడ అంతెందుకు, ఇప్పుడు కూడా ఈ రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం ఏదైతే ఉందో ఇది కూడా కేంద్ర ప్రభుత్వం నిధులతో నడుస్తున్న కార్యక్రమం. దీంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ కార్డుల మీద ఆయన ఫోటో వేసుకున్నారు. దానికి దాదాపు 5 కోట్ల దాకా ఖర్చు అయింది. అయినప్పటికీ కూడా ప్రజల మీద భారం పడకూడదు, ప్రజాధనం వృధా కావద్దనే ఉద్దేశంతో ఆయన ఫోటోలు పిచ్చి ఉన్న ముఖ్యమంత్రి గారి ఫోటోను అలాగే ఉంచుతూ ఆ కార్డులను పంపిణీ చేస్తున్నాం. అంటే దీన్ని బట్టి అభివృద్ధికి ఎక్కడ ఆటంకం జరగదు. కానీ అదే సమయంలో ఎక్కడన్నా అవినీతి జరిగినా, అన్యాయం జరిగినా వాటి మీద మాత్రం ఖచ్చితంగా పరిశీలన చేసి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అభివృద్ధికి ఎక్కడ ఆటంకం ఉండదు. నేను అదే చేస్తున్నా. ప్రతి ఒక్కరు ప్రజాసేవకులం. ప్రజలు కట్టే ట్యాక్సుల నుంచి మనం జీతం తీసుకొని పనిచేస్తున్నాం. మనం ప్రమాణం చేసి స్థానాల్లోకి వచ్చాం. ప్రజల పక్షాన్ని నిలబడతాం, ప్రజలకు సేవ చేయడానికే జీవితాన్ని అంకితం చేస్తామని ప్రతి ఒక్కరూ అది చేయాల్సిందే. జవాబుదారీతనంతో మెలగాల్సిందే. అది అధికారులైనా, రాజకీయ పార్టీలో ఉంటున్న నాయకులైనా, ఎమ్మెల్యేలైనా, ఎంపీలైనా, మంత్రులైనా ఆ జవాబుదారీతనం తప్పితే మాత్రం దాని మీద యాక్షన్ ఉండాల్సిందే. అటువంటి డిమాండ్ ఏం మా దృష్టిలో లేదంటే అది ముఖ్యమంత్రి గారితో మాట్లాడిన తర్వాత ఆరోగ్య శాఖ పేరు మార్చి ఏం పెడతారు? అనారోగ్య శాఖ అని గతంలో ఉన్నింది, ఇప్పుడు మారుస్తున్నాం. గతంలో అనారోగ్య శాఖ అని ఉన్నింది, ఇప్పుడు దాన్ని ఆరోగ్య శాఖగా పేరు మారుస్తున్నాం. వాటిని చూడండి, డీప్గా ఆలోచించాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వం